Okay, dear students, let us see question number 19th, fourth question. We have seen already 3 questions, more questions, important question చూసాము. మరి fourth question కూడా ఒకసారి చూద్దాం. What is fourth question? If ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c equal to 0 represents two parallel lines, then prove that h square equal to ab, af square equal to bg square. And third one is the distance between the parallel lines is 2 root g square minus ac by of 2 root g square minus ac by a of a plus b, or 2 root f square minus bc by b of a plus b. ఓకే, చూడడానికి క్వశ్చన్ పెద్దగా ఉంది, బట్ నథింగ్, వెరీ సింపుల్ ప్రాబ్లం, వెరీ సింపుల్ ప్రాబ్లం. వాట్ దే ఆర్ ట్రయింగ్ టు ఆస్క్ అంటే ఏం ప్రూవ్ చేయమంటున్నాడంటే, ఇంతకుముందు 3 ప్రాబ్లమ్స్ మనం చూసాం. వాట్ ఆర్ 3 ప్రాబ్లమ్స్? ax square plus 2hxy plus by square equals 0. What is this? This represent pair of lines which pass through the origin. ఇట్లా ఆరిజిన్ ద్వారా పాస్ అయ్యే 2 లైన్స్ కంబైన్డ్ ఈక్వేషన్ ఇస్ దిస్. ఈ రెండింటిని కంబైన్ చేస్తే వచ్చేదే ఇది. ఓకేనా? సో దిస్ ఈజ్ ద పేర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్, రైట్? మరి ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది? వాట్ ఈస్ దిస్? దిస్ రిప్రజెంట్ పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. ఇది అనేది పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. సో ఇక్కడ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఏంటంటే ఇది? దిస్ ఈజ్ ఏ ఈక్వేషన్ ఫౌండ్ బై 2 ప్యారలల్ లైన్స్. అంటే ఒక 2 ప్యారలల్ లైన్స్ కంబైన్డ్, ఈ రెండింటిని కంబైన్ చేస్తే వచ్చిన ఈక్వేషన్ ఇది. ఈ రెండింటిని కంబైన్ చేస్తే వచ్చిన ఈక్వేషన్ ఇది, పాసింగ్ త్రూ ఆరిజిన్. దిస్ ఈజ్ ఏ ఈక్వేషన్ ఆఫ్ పేర్ ఆఫ్ లైన్స్, ప్యారలల్ లైన్స్. 2 ప్యారలల్ లైన్స్ కంబైన్డ్ ఈక్వేషన్ ఇస్ దిస్. ఓకేనా? మరి ఇప్పుడు ఇవి దిస్ రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ అయితే మనల్ని 3 ప్రూఫ్స్ చేయమంటున్నాడు. చాలా సింపుల్ ప్రాబ్లమే, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? సో ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే ప్యారలల్ లైన్స్, హౌ ద ప్యారలల్ లైన్స్ విల్ బి. మరి ప్యారలల్ లైన్స్ ఎలా ఉంటాయి? ప్యారలల్ లైన్స్ ఎలా ఉంటాయేమో అంటే, ఇఫ్ యూ టేక్ ద ఫస్ట్ ఈక్వేషన్ యాజ్ lx ప్లస్ my ప్లస్ n1 ఈక్వల్ టు 0, lx ప్లస్ my ప్లస్ n2 ఈక్వల్ టు 0. ఎప్పుడైనా 2 లైన్స్ ప్యారలల్ ఉంటే ఓన్లీ దే డిఫర్ ఇన్ కాన్స్టెంట్. ఎక్స్ కోఎఫిషియంట్ అండ్ y కోఎఫిషియంట్ విల్ బి సేమ్. చూడండి ఇక్కడ lx my. ఓకేనా? ఓన్లీ దే డిఫర్ ఇన్ దేర్ కాన్స్టెంట్. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ టు అండర్స్టాండ్. అంటే ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేస్తే వచ్చిన ఈక్వేషనే ఇది. ఓకేనా? సో నౌ లెట్ us సీ ద ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు ఇక్కడ. గివెన్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ రిప్రజెంట్ 2 ప్యారలల్ లైన్స్. మరి ఆ 2 ప్యారలల్ లైన్స్ ఏమనుకుంటున్నాం? lx ప్లస్ my ప్లస్ n1, lx ప్లస్ my ప్లస్ n2. ఈ 2 ప్యారలల్ లైన్ కంబైన్డ్ ఈక్వేషన్ ఇది. ఓకేనా? రైట్? సో ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేది ఇది అనమాట. సో ఇఫ్ యూ మల్టిప్లై దిస్, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకు? వి విల్ గెట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసి చూడండి ఇక్కడ lx అంటే l2 x స్క్వేర్. ఓకేనా? ఇన్ ద సేమ్ వే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 2 మల్టిప్లై చేస్తే n1 n2 అది లాస్ట్కి వస్తుంది. ఈ 2 మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? m2 y స్క్వేర్. ఓకేనా? m2 y స్క్వేర్. సేమ్ టైం మనకి ఇంకా కొన్ని టర్మ్స్ ఇలా కూడా వస్తాయి. ఏంటిది? 2lm xy అంటే xy టర్మ్ ఇది. ఈ 2 మల్టిప్లై చేస్తే వచ్చిన xy టర్మ్ ఏంటిది? అది 2lm xy. ఇంకోటి ఏంటి? ln2 ప్లస్ ln1 ఆఫ్ x, mn2 ప్లస్ mn1 ఆఫ్ y. సో విల్ గెట్ 1 2 3 4 5 6 టర్మ్స్. ఇక్కడ కూడా 6 ఉన్నాయి. 1 2 3 4 5 6. ఇటు 6 ఉన్నాయి, ఇటు కూడా 6 టర్మ్స్ వస్తాయి అనమాట. ఓకేనా? సో ఈ 2 మల్టిప్లికేషన్ సరే ఎలా మల్టిప్లై చేయాలి? ఇట్ వెరీ సింపులే. ఫస్ట్ టర్మ్ ఏమొస్తుంది? l2 x స్క్వేర్. ఈ 2 మల్టిప్లై చేస్తే వస్తుంది. అలానే ఈ 2 మల్టిప్లై చేస్తే ఒక టర్మ్ వస్తుంది, m2 y స్క్వేర్. ఈ మల్టిప్లై చేస్తే 3వ టర్మ్ వస్తుంది. ఓకేనా? 3 టర్మ్స్ ఏమన్నమాట. దిస్ 2 ప్రొడక్ట్ ఈస్ దిస్ వన్, దిస్ 2 ప్రొడక్ట్ ఈస్ దిస్, అండ్ దిస్ 2 ప్రొడక్ట్ ఈస్ దిస్. మరి ఇంకా ఏమొస్తాయి అంటే ఇప్పుడు చూడండి, అలానే ఇప్పుడు ఈ 2 మల్టిప్లై చేస్తే కూడా ఏమొస్తుంది మనకు? lx my అంటే lm xy అవుతుంది. lm xy. అలానే ఇది కూడా lm xy. అందుకని ఇక్కడ 2lm xy వస్తుంది అనమాట. సో విల్ గెట్ దిస్ టర్మ్ 2lm xy అండ్ 2 more terms like this. ఏంటిదమ్మ? ఒకటి ln2 ప్లస్ ln1, ln2 ప్లస్ ln1, mn2 ప్లస్ mn1. సో ఓవరాల్గా 6 టర్మ్స్ వస్తాయి. ఓకేనా? ఒకసారి గట్టిగా ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది, రైట్?
సో ఇప్పుడు దెన్ యూ సీ ఇయర్ నౌ కంపేరింగ్ బోత్ సైడ్స్, ఈ రెండు సైడ్ కంపేర్ చేస్తే చూడండి ఇక్కడ ఏఎక్స్ స్క్వేర్ ఇక ఎల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, అంటే ఇక్కడ ఏంటిది ఏ వాల్యూ అంతా ఎల్ స్క్వేర్, ఏ వాల్యూ ఎల్ స్క్వేర్, అలానే 2hxy ఇక్కడ xy టర్మ్ 2lm, అంటే 2h ఈజ్ ఈక్వల్ టు 2lm, 2h ఈజ్ ఈక్వల్ టు 2lm, 2 క్యాన్సిల్ అయితే h ఈజ్ ఈక్వల్ lm. ఓకేనా? సేమ్ వే by స్క్వేర్ ఈక్వల్ టు m స్క్వేర్ y స్క్వేర్, అంటే ఇక్కడ b వాల్యూ అంతా m స్క్వేర్, b వాల్యూ m స్క్వేర్. ద సేమ్ టైం 2gx ఇక్కడ ఇది ln2 ప్లస్ ln1x, అంటే ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత 2g, ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత ఇది. ఓకేనా? ఇందులోకి వెళ్ళి మనం g ఈక్వల్ టు ఇక్కడ రైట్ g ఈక్వల్ టు ln2 ప్లస్ ln1/2, 2 ఇటు పోతుంది అనమాట. ఓకేనా? అట్ ద సేమ్ టైం 2fyను ఈ y టర్మ్ 2f, y కోఎఫిషియంట్ అంటే ఇక్కడ 2f, ఇక్కడ y కోఎఫిషియంట్ ఏంటిది mn2 ప్లస్ mn1. ఓకేనా? అవి కంపేర్ చేస్తే మనకు 2f ఈజ్ ఈక్వల్ టు mn2 ప్లస్ mn1, 2 ఇటు పోతుంది మళ్ళీ mn2 ప్లస్ mn1/2, రైట్. అండ్ లాస్ట్ వన్ c, కాన్స్టెంట్ c వాల్యూ, అంటే వితౌట్ xy ఉన్నది ఏంటిది, xy లేనిది c, ఇక్కడ xy లేనిది ఇది, కాబట్టి ఈ రెండు ఈక్వల్, c ఈక్వల్ టు n1 n2 లైక్ దిస్. ఈ రెండు కంపేర్ చేస్తే మనకు వచ్చింది ఇది. ఓకేనా? కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, ఇబ్బంది ఏం లేదు, రైట్ అన్న. నెక్స్ట్, సో వాట్ దే ఆర్ ఆస్కింగ్ అస్ టు ప్రూవ్, ఇక్కడ మనం మూడు ప్రూవ్ చేయమంటున్నాడు మనల్ని. ఫస్ట్ వన్ ఏంటిది, h స్క్వేర్ ఈక్వల్ టు ఏబి, h స్క్వేర్ ఈక్వల్ టు ఏబి. సో లెట్ us టేక్ హియర్ ఫస్ట్ h స్క్వేర్ తీసుకున్నాం, h స్క్వేర్, h అంటే ఎవరు ఇక్కడ, ఆల్రెడీ వీ హ్యావ్ హియర్. h అంటే ఎవరు ఇక్కడ, h అంటే ఎవరు lm, h అంటే lm. సో h స్క్వేర్ అంటే ఏంటిది lm స్క్వేర్, వాట్ ఈస్ lm స్క్వేర్, ఎల్ స్క్వేర్ ఎం స్క్వేర్, స్క్వేర్ అనేది రెండింటికి వస్తుంది, ఎల్ స్క్వేర్ ఎం స్క్వేర్. బట్ వాట్ ఈస్ ఎల్ స్క్వేర్ ఏ, వాట్ ఈస్ ఎం స్క్వేర్ బి. అంటే ఇక్కడ ఏమొచ్చింది మనకు h స్క్వేర్ ఈక్వల్ టు lm స్క్వేర్, నథింగ్ బట్ ఎల్ స్క్వేర్ ఎం స్క్వేర్, నథింగ్ బట్ ఏబి. దట్ ఈస్ అవర్ ఫస్ట్ ప్రూఫ్. h స్క్వేర్ ఈక్వల్ టు ఏబి వచ్చేసింది కదా, h స్క్వేర్ ఈక్వల్ టు ఏబి. ఓకే, వెరీ సింపుల్ ప్రూఫ్. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్, ఏఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీజీ స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. ఏఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు బీజీ స్క్వేర్, ఇది కూడా చాలా సింపుల్ ప్రూఫే. చూడండి, ఏఎఫ్ స్క్వేర్ తీసుకున్నాం, ఏఎఫ్ స్క్వేర్. సో వాట్ ఈజ్ ఏ అంటేనేమో ఎల్ స్క్వేర్, ఎఫ్ స్క్వేర్, ఎఫ్ అంటే ఇక్కడ ఆల్రెడీ మనకు వచ్చింది చూడండి ఇక్కడ ఎఫ్. వాట్ ఈజ్ ఎఫ్ వాల్యూ, mn2 ప్లస్ mn1/2, అదే ఇక్కడ రాస్తున్నాం, mn2 ప్లస్ mn1/2, ఇది ఎఫ్ వాల్యూ హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ ఏం లేదు, చాలా సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ m అనేది కామన్ ఉంది, బయటకు వచ్చేస్తుంది, m అనేది కామన్ బయటకు వచ్చింది, బయటకు వచ్చేటప్పుడు స్క్వేర్ ఉంది కాబట్టి m స్క్వేర్ అయింది. ఎల్ స్క్వేర్ ఆల్రెడీ ఉంది, ఇక్కడ m అనేది కామన్, అది బయటకు వచ్చేసింది, బయటకు వస్తే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి m స్క్వేర్ అయింది అనమాట. మిగిలింది ఏంటిది n2 ప్లస్ n1/2. ఓకేనా? నవ్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్, ఇప్పుడు ఎల్ స్క్వేర్ని లోపల పట్టుకెళ్తున్నాం. ఓకేనా? ఇప్పుడు m స్క్వేర్ని బయటకు పట్టుకొచ్చినా ఎల్ స్క్వేర్ లోపల పట్టుకెళ్తే మనకి ఏమవుతుంది, ln2 ప్లస్ ln1/2. ఓకేనా? సింపుల్, ఏం లేదు, ఇక్కడ m బయటకు వచ్చింది, ఎల్ లోపలికి పోయింది, అంతే. m బయటకు వచ్చేస్తే m స్క్వేర్ అయింది, ఎల్ స్క్వేర్ లోపల పోతే ఎల్ అయింది అనమాట, అంతే, సింపుల్. సో ఇక్కడ m స్క్వేర్ అంటే ఏంటి, బి, m స్క్వేర్ అంటే బి. మరి వాట్ ఈస్ ln2 ప్లస్ ln1/2, ఆల్రెడీ ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్, జీ. సో అందుకనే ఇది జీ స్క్వేర్. సో మనం ఏఎఫ్ స్క్వేర్ తీసుకున్నాం, ఏం ప్రూవ్ చేసినాం, బీజీ స్క్వేర్. దట్ ఈస్ అవర్ సెకండ్ ప్రూఫ్, ఏఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు బీజీ స్క్వేర్. ఓకే, నౌ లెట్ us సీ ద థర్డ్ వన్ కూడా చాలా సింపులే. ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ ఈజ్, ఇంత ప్రూవ్ చేయండి, అంటే మనం ఏవైతే రెండు ప్యారలల్ లైన్స్ అనుకున్నామో వాటి డిస్టెన్స్ ఇంత అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, రైట్. సో ఫర్ దట్, yes, distance between parallel lines. Okay na, already we have a formula. If the two lines are parallel, distance is given by the formula lx plus my plus n1 equal to 0, lx plus my plus n2 equal to 0. రెండు parallel lines, వీటి డిస్టెన్స్ ఏంటిది, డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ఏం లేదు, సింపుల్, డిఫరెన్స్ ఆఫ్ దర్ కాన్స్టెంట్స్, అంటే n1 మైనస్ n2, n1 మైనస్ n2 బై అండర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్, డిస్టెన్స్ ఫార్ములా, డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్. ఓకేనా, n1 మైనస్ n2 బై అండర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ n1 మైనస్ n2 మనకు ఒక ఫార్ములా ఉంది యాక్చువల్లీ. వాట్ ద ఫార్ములా ఈస్, a మైనస్ b క్యాన్ రిటన్ యాజ్, a మైనస్ b నేమ్ రాయొచ్చు అండర్ రూట్ ఆఫ్, ఓకేనా, a ప్లస్ b హోల్ స్క్వేర్, ఓకే, మైనస్ 4ab. ఇది ఫార్ములా ఆఫ్ a మైనస్ b. ఏ మైనస్ బిని ఏ ప్లస్ బి రాసుకోవాలంటే ఇలా రాసుకోవచ్చు, ఏ మైనస్ బి ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. అదేవిధంగా
n1 మైనస్ n2 ఏం రాయొచ్చు, ఇప్పుడు ఇది a మైనస్ b అనుకోవాలి. n1 మైనస్ n2 ఏం రాయొచ్చు, అండర్ రూట్ ఆఫ్ n1 ప్లస్ n2 a ప్లస్ b అంటే n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్ మైనస్ 4n1 n2 ఓకేనా, బై అండర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ అంటే మనకు తెలుసు a, m స్క్వేర్ అంటే b. ఓకే రైట్. ఇప్పుడు వాట్ ఈస్ n1 ప్లస్ n2, ఇక్కడ n1 ప్లస్ n2 అంటే ఏంటి, ఇక్కడ చూస్తే లెట్ us కమ్ హియర్. ఓకే ఇక్కడ చూద్దాం. ఫ్రమ్ దిస్ ఇక్కడ చూడండి ఒకసారి, జీ వాల్యూ ఏమనుకున్నాం మనం, ln2 ప్లస్ ln1/2 కదా. ఇక్కడ మనం l కనుక కామన్ తీస్తే వాట్ విల్ గెట్ హియర్, n1 ప్లస్ m2/2 వస్తుంది కదా. l కామన్ తీస్తే n1 ప్లస్ n2 వచ్చింది కదా, రైట్. సో మరి ఇక్కడ నుంచి మనకి n1 ప్లస్ n2 ఇది కావాలంటే చూడండి, ఇది కావాలి n1 ప్లస్ n2 కావాలంటే 2 ఇటు పట్టుకొస్తే 2g అయింది, l ఇటు వస్తుంది 2g/l అయింది, అంటే 2g/l ఈక్వల్ టు n1 ప్లస్ n2. 2g/l ఈజ్ ఈక్వల్ టు n1 ప్లస్ n2. సో n1 ప్లస్ n2 ప్లస్ ఏం పెట్టవచ్చు మనం, 2g/l. సో దట్ ద రీజన్ ఓకేనా. సో ఇక్కడ n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్ మైనస్ 4n1 n2 దగ్గర ఏం రాస్తున్నాం, n1 ప్లస్ n2 అంటే 2g/l హోల్ స్క్వేర్ మైనస్ n1 n2 వాళ్ళే c కదా, ఓకేనా, బై అండర్ రూట్ ఆఫ్ a ప్లస్ b. ఇక్కడ వరకు స్టెప్ వెరీ ఇంపార్టెంట్, ఇది మనకు తర్వాత అవసరం లేదు ఇది, ఓకేనా. n1 ప్లస్ n2 ఏం రాస్తున్నాము, 2g/l హోల్ స్క్వేర్ మైనస్ 4c బై అండర్ రూట్ ఆఫ్ a ప్లస్. ఈ నెక్స్ట్ దీని తర్వాత ఏం రాస్తాం, వాడు ఇచ్చిన ప్రూఫే, ఇది అడిగాడు కదా, ఏంటిది 2 రూట్ g స్క్వేర్ మైనస్ ac బై a ఆఫ్ a ప్లస్ b, అదే రాస్తాం ఇక్కడ మనం, ఓకేనా. ఇది యాక్చువల్గా స్క్వేర్ చేస్తే ఇది వస్తుంది, బట్ నాట్ సో ఇంపార్టెంట్ దిస్ స్టెప్. దీని తర్వాత మనం అడిగిన ప్రూఫ్ రాయొచ్చు అంతే. హోప్ యూ అండర్స్టాండ్. సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్, వాడు 2 అన్నాడు, ఇది లేదా ఇది అన్నాడు, ఓకేనా. సో మనం ఇది ప్రూవ్ చేసినాం, సిమిలర్ ఇది కూడా ప్రూవ్ చేయొచ్చు. సిమిలర్లీ జస్ట్ వీ కెన్ రైట్ లైక్ దట్, సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ 2 రూట్ f స్క్వేర్ మైనస్ bc బై b ఆఫ్ a ప్లస్ b. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. సో కొంచెం పెద్దగా ఉన్నా కూడా ఒక్కసారి మళ్ళీ రివైండ్ చేసుకుంటూ ఇది మళ్ళీ చూస్తే యూ విల్ అండర్స్టాండ్ ఇట్. హోప్ ఓకే యూ అండర్స్టూడ్.